గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ఆల్కీన్స్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఈ చాప్టర్లో ఫైనల్గా మిగిలినటువంటిది ఆల్కైన్స్. Here, what are the alkynes అనేటువంటి దాన్ని చూసినప్పుడు there is a triple bond connection between the any two carbon atoms are said to be alkyne. Here, general formula for that alkyne is CnH2n minus 2n, which is the general formula for alkyne. First suppose we have to take CH3 CH triple bond, it is nothing but triple bond CH and తీసుకుందాం. Here how many carbon atoms are there? Generally the formula for this compound is containing C3H4. This C3H4 is written like this, it is nothing but C3H2 into 3 minus 2 కింద రాస్తున్నాను. రాసినట్లయితే which is considered as n అనుకున్నట్లయితే CnH2n minus 2 అయింది. అందువల్ల జనరల్ ఫార్ములా వచ్చి ఈ రకంగా ఉంటుందండి. అంటే వీటికి ప్రిపరేషన్ సంబంధించి మనకి ఏం ఉండలేదండి సిలబస్లో. ఓన్లీ ఏమన్నాయంటే దీని యొక్క ఎసిడిటీ ఏదైతే ఉందో ఆ ఎసిడిక్ క్యారెక్టర్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఎసిడిటీ అనేటువంటి దాని గురించి మాట్లాడాలి. జనరల్గా ఆల్కైన్స్ అనేటువంటి దాంట్లో ఎసిక్లీన్ అనేటువంటిది ఏదైతే ఉందో విచ్ ఇస్ హ్యావింగ్ ఎసిడిక్ క్యారెక్టర్. ఎందుకు ఆల్కైన్స్ అనేటువంటివి ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది అనేటువంటి విషయం చెప్పినట్లయితే there is a triple bond connection between carbon and carbon. The hydrogens are attached to that triple bond connection containing carbon atoms. They are weak acidic in nature. ఇప్పుడు ఉన్నటువంటి ఎసిక్లీన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎసిడిటీని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎసిక్లీన్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే దానికి ఏ క్యారెక్టర్ ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ దీనికి ఏ క్యారెక్టర్ ఉందంటే విచ్ ఇస్ హ్యావింగ్ ఎసిడిక్ క్యారెక్టర్ అని చెప్తాం. బికాస్ ఆఫ్ ద హైడ్రోజన్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు దట్ ట్రిపుల్ బాండ్ కార్బన్ ఆటమ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. దే ఆర్ రియాక్టెడ్ విత్ స్ట్రాంగ్ బేస్. Strong base, they are easily removed from the alkyne. That's why it is having a weak acidic character. Weak acidic character ఉంటుంది. ఇంకా జనరల్గా దీని యొక్క ఎసిడిటీ గురించి మాట్లాడాలి అంటే దేన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేటువంటి దీన్ని బట్టి చెప్తారు. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని బట్టి ఏదైతే ఎసిడిటీ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా అనేటువంటి దాన్ని చూసినప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం ఈ యొక్క ఎసిక్లీన్ అనేటువంటిది ఏదైతే ఉందో విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ sp హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. sp హైబ్రిడైజేషన్ అనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే sp హైబ్రిడైజేషన్ అనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందో ఇక్కడ s క్యారెక్టర్ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే sp3 హైబ్రిడైజేషన్ sp హైబ్రిడైజేషన్. sp hybridization అంటే దాని మీనింగ్ ఏంటి? the character of that s orbital which is having 50% and the character of p orbital is having 50%. Here s orbitals are having very nearest to the nucleus of the carbon atom and compared to the p orbitals of the carbon atom. s orbital అనేటువంటి p orbital కంటే దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉండడం వల్ల ఆ బేస్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ద ఎసిడిక్ హైడ్రోజన్స్ ఆర్ సింప్లీ రిమూవ్. అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేయడం ఈజీ. ఈ యొక్క హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ ఎసిక్లినిక్ హైడ్రోజన్స్. ఎసిక్లినిక్ హైడ్రోజన్స్ అని చెప్తుంది. ఇక్కడ దీనికి ఇంకా ఎసిడిక్ క్యారెక్టర్ ఉంది అనేటువంటిది ఇంకా ఎలా డిసైడ్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిక్లీన్ అనేటువంటిది ఏదైతే ఉందో
ఏం ఫామ్ చేస్తాయి? దే ఆర్ రియాక్ట్ విత్ సిల్వర్ కానీ సోడియం కానీ ఆర్ కాపర్ కానీ. సోడియం అంటే డైరెక్ట్ మెటల్, కాపర్ అంటే సిల్వర్ ఏవైతే ఉన్నాయో వీటి నైట్రేట్స్ తీసుకున్నట్లయితే దే ఆర్ ఫామ్ ఎసిటిలైట్స్. ఎసిటిలైట్స్ అనేటువంటి ఫామ్ చేసినట్లయితే దాని అర్థం ఏంటంటే విచ్ ఆర్ హ్యావింగ్ ఎసిడ్ క్యారెక్టర్ అనేటువంటి మీనింగ్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ సంబంధించి ఎలా ఫామ్ చేస్తామనేటువంటి చూడు. దీని ఎసిడ్ క్యారెక్టర్ మీకు 5 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అందుకని చెప్తాను. ఫస్ట్ సపోజ్ సోడియం ఉందనుకోండి, ఆ సోడియం ఏదైతే ఉందో దాంతో రియాక్ట్ అయినప్పుడు ఏం జరగడానికి అవకాశం ఉంది? సింప్లీ యూ హావ్ టు టేక్ CH3 తీసుకుని దీనికి సోడియం అనేటువంటి యాడ్ చేసినట్లయితే హియర్ దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఎసిటేట్ ఫామ్ అవుతుంది, CH ట్రిపుల్ బాండ్ C Na ఫామ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ద దేర్ ఇస్ ఏ H+An. అదే రకంగా CH ట్రిపుల్ బాండ్ and AgNO3 in the presence of NH4OH, which is called ammonical silver nitrate. Ammonical silver nitrate means the silver nitrate is present in that ammonia solution. Ammonia solution అంటే అమ్మోనియం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని హైడ్రాక్సైడ్ లో ప్లేస్ చేస్తాం, which is called silver nitrate present in that ammonical silver nitrate అని చెప్తాం. దీన్ని చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఫర్ ద బ్యాలెన్సింగ్ ద రియాక్షన్ we have to take 2 moles of this one and 2 moles of this one. There is a formation of silver crystalline like this. A CH bond and the C Ag plus 2H2O plus and there is a formation of 2NH4 and NO3. NH4 NO3 అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇలాగా మనకి ఇది ఏ ఫామ్ అవుతుందంటే విచ్ ఇస్ హ్యావింగ్ వైట్ PPT, విచ్ ఇస్ ఇన్ వైట్ కలర్, వైట్ PPT కింద ఫామ్ అవుతుంది. దీని ఇండికేషన్ ఏంటి సిల్వర్ తో లేకపోతే కాపర్ సల్ఫేట్ దీంతో చూసినట్లయితే కాపర్ నైట్రేట్ అనేటువంటి విషయం తీసుకున్నట్లయితే లేకపోతే కాపర్ నైట్రేట్ కాకుండా కాపర్ క్లోరైడ్ తీసుకున్నా సరే Cu2Cl చూడస్ క్లోరైడ్ తీసుకున్నా సరే ఇలాగా ఎసిటిలిన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దీంతో రియాక్ట్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటంటే విచ్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎసిటిలినిక్ హైడ్రోజన్స్ అండి. ఇవి దీంతో రియాక్ట్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎసిటిలినిక్ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయడానికి వాడతామండి. ఫస్ట్ సపోజ్ మీకు రియాక్షన్ ఉంది, ఇదే రియాక్షన్ అనేటువంటిది నువ్వు 1,3-బ్యూటాన్ అనేటువంటి 1-బ్యూటాన్ అనేటువంటి దాంతో చేస్తానండి. చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాంట్లో ఎసిటిలినిక్ హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఎలాగా? హియర్ ఇట్ ఈస్ CH3 CH2 and C triple bond CH which is called 1-butane. దీన్ని వీటితో ట్రీట్ చేసినట్లయితే which is nothing but AgNO3 ఇక్కడ ఒక మాలిక్యూల్ తీసుకున్నాం, ఎందువల్లంటే ఓన్లీ 1 ఎసిటిలిక్ హైడ్రోజన్ మాత్రమే అవైలబుల్ ఉంది. తీసుకుని దానికి NH4OH అనేటువంటి కలిపినట్లయితే నీకు ఏం ఫామ్ అవుతుందంటే there is a formation of CH3 CH2 C triple bond C Ag ఫామ్ అయ్యి ఇంక్లూడింగ్ ద బై ప్రొడక్ట్స్ ఏంటి ఇక్కడ NH4 NO3 ప్లస్ 2 moles of H2 అనేటువంటిది ఫామ్ అవుతుంది. మొత్తం ఇలా హైడ్రోజన్స్ అనేటువంటిది బ్యాలెన్సింగ్ ఎన్ని చేసుకున్నట్లయితే మనకి ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఇది ఏ కలర్ ఉంటుందంటే విచ్ ఇస్ ఇన్ వైట్ కలర్. ఇది ఏ కలర్ ఉంటుంది? వైట్ PPT. అదేవిధంగా ఇదే కాంపౌండ్ ని నువ్వు ఏదో ట్రీట్ చేస్తావు అంటే Cu2Cl2 తో ట్రీట్ చేయి. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ NH4OH అమ్మోనికల్ సూపరస్ క్లోరైడ్ తో ట్రీట్ చేసినట్లయితే నీకు ఏం ఫామ్ అవుతుందంటే దిస్ ఇస్ ఫార్మేషన్ ఆఫ్ సేమ్ కాంపౌండ్ లైక్ దిస్ CH3 CH2 C triple bond C కింద ఫామ్ అవుతుంది. Cu ఫామ్ అవుతుంది, దాంతో పాటు బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అక్కడ ఏముంటుంది? ఎలాగా NH4Cl and there is a formation of H2O. Here are two reactions which is a red in color.
vertical PPT form out. These two reactions indicate the compound which is having acetylenic hydrogens, which is indicated that acetylenic hydrogens అనేటువంటి విషయం తెలుసు. దెన్ ఇలా కాకుండా మనకి acetylenic hydrogens ఏవైతే ఉన్నాయో అవి ఏ దాంతో రియాక్ట్ అయితే ఫస్ట్ సపోజ్ 2 బ్యూటీన్ మాట 2 బ్యూటీన్ అంటే ఎలా ఉంటుంది which is CH3 C triple bond C CH3 ఉంది. Here it is 1 butane which is 2 butane. Sorry, u butane. తీసుకుని సేమ్ రియేజెంట్ తో చేసినట్లయితే there is no reaction. ఇందువల్ల ఇక్కడ no reaction. దేనితోటి ఈ కాంపౌండ్ తోటి అండ్ ఈ కాంపౌండ్ తోటి చేసిన no reaction. ఎందుకంటే lack of acetylenic hydrogens in this compound. ఈ కాంపౌండ్ లో acetylenic hydrogen అనేటువంటిది అవైలబుల్ ఉంది. In the case of 2-butyl there is no such type of availability for that taking the reaction. అంటే ఇలాగా మనకి దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆ రియాక్షన్స్ ఏంటి అవి ఎలా ఉన్నాయి అనేటువంటిది 1 by 1 చూద్దాం. ఇంకా ఆల్కైన్స్ అనేటువంటి ఎటువంటి రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఇట్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్ అండ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆ రియాక్షన్ అనేటువంటిది దేంతో ఉంటాయి ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటి చూద్దాం 1 by 1. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు దే ఆర్ 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ అండి. One is halogenation, రెండోది hydrohalonation అనేటువంటి జరుగుతుంది. For this we have to take first one halogenation type. Halogenation ని చూసినప్పుడు first of all we have to take this kind of compound that is CH triple bond. CH అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు here it is a multiple bond. That's why all the multiple bond are reduced to form different type of halogens. First of all we have to take bromine in the presence of non-polar solvent like CCl4. First step in that 2 bromine atoms are attached to that 2 carbon atom. There is a formation of compound like this Br and the Br H and the H there is a double bond. 1,2 dibromo ethene form అవుతుంది. It is acetylene. Here it is formation of 1,2 dibromo ethene. Here this reaction is not stopped at this stage. It also continues further the same reagent. There is a formation of 4 tetrabromo compound like this. Because of all the multiple bonds are reduced to form, replaced with bromine atom, there is a compound like this. Here the name of the compound is 1,1 2,2 tetrabromo ethane is the final product for this reaction. While when it is treated with hydrohalonation, the second reaction is hydrohalonation. Hydrohalonation is nothing but hydrogen and halogen అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం అంతే. First suppose we have to take HX which may be chlorine or bromine, what it may be. దీంట్లో తీసుకున్నట్లయితే which is also two steps reaction and which is not stopped at that single step. Here one of the hydrogen is attached to that one of the carbon atom and halogen is attached to that second carbon atom. There is a formation of CH2 CHX. Here also this reaction is not stopped at this stage. That's why it proceeding to form
it's a further molecule, there is a formation of gem dihalide. Gem dihalide means the hydrogen is attached to the same carbon atom and halogen attached to that same carbon atom before that attached to halogen atom, which is called gem dihalide. Gem dihalide means the halogens are present on the same carbon atom within the molecule, that is said to be gem dihalide అని చెప్తాడు. ఒకే హాలోజన్ అనే రెండు హాలోజన్స్ అనేవి సేమ్ కార్బన్ మీద ప్లేస్ అయినట్లయితే the type of element is said to be gem dihalide అని చెప్తాడు. అంటే ఇక్కడతో ఈ యొక్క ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంప్లీట్ అయింది. దాని మనకి దీనికి సంబంధించి ఇంకా ఏమున్నాయని ఇప్పుడు చెప్పాను కదండి. ఎలక్ట్రోఫిలిక్ అంటే ఏం జరుగుతుంది, విచ్ ఇస్ హాలోజనేషన్. ఫస్ట్ వన్ హాలోజనేషన్, సెకండ్ వన్ హైడ్రో హాలోజనేషన్. ఇట్ ఇస్ నథింగ్ బట్ హైడ్రో హాలోజనేషన్. ఈ రకంగా మనకి టూ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనేటువంటి వాటికి సంబంధించి జరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి, దీనికి ఫార్మేషన్ ఏంటి అనేటువంటిది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం.